ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ ఛానల్లో వింటూ ఉన్నటువంటి మిత్రులకి, యువతీ యువకులకి అందరికీ కూడా ముందుగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజు మనం 17వ ఎపిసోడ్లో వ్యాసుడి యొక్క ఆగమనం, వ్యాస మహర్షి పాండుకుమారులకు చేసినటువంటి బోధ, ఆ తర్వాత ఏకచక్రపురంలో బకాసురుని యొక్క వధ, ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడి యొక్క ఉద్బోధ ప్రకారం ద్రౌపదీదేవి యొక్క స్వయంవరానికి బయలుదేరి పాంచాల దేశానికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అంగార పర్ణుడితోటి జరిగినటువంటి యుద్ధం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున 18వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో పాండవులు ఆ విధంగా ప్రయాణం చేసి ద్రౌపదుడి యొక్క రాజధాని అయినటువంటి కాంపిల్య నగరంలోకి ప్రవేశించారు. అక్కడ ఒక కుమ్మరివాడింట్లో మకాం పెట్టుకున్నారు. యథావిధిగా వాళ్ళకు అలవాటైన ప్రకారం భిక్షాటన చేసుకుంటున్నారు. ఆ కుమ్మరివాడింట్లో ఉంటున్నారు. అక్కడ రాజుగారింట్లో తన కుమార్తెను ఎట్లాగైనా సరే అర్జునుడికే ఇచ్చి పెళ్లి చేయాలి అనేది ద్రుపద మహారాజు యొక్క అభీష్టం. అందుకని అర్జునుడు తప్ప ఇతరులు ఎవ్వరు కూడా ఛేదించలేనటువంటి ఒక విధానాన్ని రూపొందించాడు. దానికోసమని ఒక గొప్ప ధనస్సు, ఆ ధనస్సు కేవలం అర్జునుడు తప్ప మరెవరూ ఎత్తలేరు, అలాంటిది చేయించాడు. ఆకాశంలో ఒక మత్స్య యంత్రాన్ని పెట్టాడు. దాని పైభాగాన్ని, దాని యొక్క పైన ఛేదించవలసినటువంటి లక్ష్యం ఉంటుంది. అంటే ఆ మత్స్య యంత్రం తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే యంత్రం యొక్క రంధ్రంలో నుంచి చెప్పినటువంటి లక్ష్యాన్ని బాణంతో కొట్టాలి. అలా ఎవరైతే కొడతాడో ఆ వీరుడు మాత్రమే ద్రౌపదిని చేపడతాడు. ఇది ద్రౌపదుడు పెట్టినటువంటి నియమం. ఎందుకు ఇంత కఠినమైన నియమం పెట్టాడంటే అర్జునుడు తప్ప మరెవరూ ఛేదించడం ఆయనకి ఇష్టం లేదు. అర్జునుడు బయటికి రావాలి. ఇది ద్రౌపదుడి యొక్క ఉద్దేశం. అనేక దేశాల నుండి రాజులు, చక్రవర్తులు, పండితులు, మహర్షులు ఎంతోమంది వచ్చారు స్వయంవరానికి. హస్తినాపురం నుండి దుర్యోధనుడు, ఆయన తమ్ముళ్ళు, ఆయన మిత్రుడైనటువంటి కర్ణుని కూడా వెంట పెట్టుకొచ్చారు. అలాగే అనేక మంది బ్రాహ్మణోత్తములు వచ్చారు. స్వయంవర సమయంలో ప్రదర్శన చేసేందుకు కొంతమంది నర్తకీమణులు, అలాగే గాన కోవిదులు, వైతాళికులు, వందిమాదిగదులు, అలాగే మల్ల యోధులు, వివిధ వాద్యాలలో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. ఒకవైపు స్వాగత సత్కారాలు చేస్తూ ఉన్నారు.
ఇక్కడ స్వయంవర మంటపం సాక్షాత్తు ఇంద్రుడి యొక్క రాజధాని అయినటువంటి అమరావతి నగరంలాగా శోభిస్తూ ఉంది. దాని చుట్టూ కందకాలతో కూడినటువంటి ప్రాకారాలు నిర్మించారు. 4 వైపులా 4 ద్వారాలు. ఆ ద్వారాలకి బంగారపు తెరలు కట్టారు. గోడలకి రంగురంగుల మణులు తాపడం చేశారు. ఈ విధంగా అలంకరించినటువంటి ఆ సభా మండపంలో అనేక మంది కూర్చున్నారని చెప్పుకున్నాం కదా. అక్కడ అగరవత్తుల యొక్క పరిమళం, పన్నీటి సుగంధాల యొక్క పరిమళం ఘుమఘుమలాడిపోతోంది ఆ సభా ప్రాంగణం అంతా. అందరూ కూర్చున్నారు. పాండవులు బ్రాహ్మణ సమాజం కూర్చున్న చోట ఆ గ్యాలరీలో కూర్చున్నారు. చూడండి, ఇంతలో దుందుభుల యొక్క మోతలు వినిపించినాయి. ఆ తర్వాత ద్రౌపదీదేవిని వెంట పెట్టుకొని ఆమె సోదరుడైనటువంటి దృష్టజుమ్నుడు సభా మంటపంలోకి ప్రవేశించాడు. స్వయంవరానికి వచ్చినటువంటి రాజులు, వీరులు అందరూ శ్రద్ధగా వినండి అని ఒక ప్రకటన చేస్తున్నాడు. ఇది దివ్యధనస్సు. ఇక్కడ 5 బాణాలు పెట్టాం. పైన యంత్రం ఉంది. దాని యొక్క రంధ్రం నుండి గురి చూసి ఆ పైనుండేటువంటి లక్ష్యాన్ని భేదించాలి. ఉత్తమ వంశీయుడు, రూపవంతుడు, బలవంతుడు అయినటువంటి ఏ వీరుడు ఈ కార్యాన్ని సాధించగలుగుతాడో అతడు నా సోదరి అయినటువంటి ద్రౌపదీదేవిని చేపట్టగలుగుతాడు అని అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ ఉద్దేశించి చెప్పాడు దృష్టజుమ్నుడు. చెల్లెలికి చెబుతున్నాడు, ఇక ఓ సోదరి, ఇతడు దుర్యోధనుడు. అక్కడ ఉండే వాళ్ళందరినీ పరిచయం చేస్తున్నాడు. ఆ ప్రక్కన కూర్చున్నవాడు కర్ణుడు. ఆ పక్కన దుర్యోధనుడు యొక్క 99 మంది సోదరులు. ఇటు చూడమ్మా, అతడు గాంధార రాజకుమారుడైనటువంటి శకుని. అతడు భోజరాజు. ఆ ప్రక్కనే కూర్చున్నాడే గురు ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు అశ్వత్థామ. అటు చూడమ్మా విరాటరాజు. ఆ పక్కన సుశర్మ, సుకేతుడు, చేకితానుడు. ఆ వైపు పౌండ్రక వాసుదేవుడు. ఈ వైపు చూడు శల్యుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు, సుధన్ముడు అని ఒక్కొక్కళ్ళని పరిచయం చేశాడు. అమ్మా ఈ వైపు చూడు, వాళ్ళిద్దరూ బలరామకృష్ణులు. అక్కడ చూడమ్మా ఆ ప్రక్కనే కూర్చొని ఉన్నాడు ఆ అందగాడు కృష్ణపుత్రుడైనటువంటి ప్రద్యుమ్నుడు. అలాగే సాంబుడు, ప్రద్యుమ్నుడు యొక్క కొడుకైనటువంటి అనిరుద్ధుడు, అక్రూరుడు, సాత్యకి, ఉద్ధవుడు, వీళ్ళంతా యదువీరులమ్మ అన్నాడు. అలాగే ఆ ప్రక్కన కూర్చున్నవాడు కృతవర్మ. అక్కడున్నాడే అతడు సింధు దేశపు రాజైనటువంటి జయద్రథుడు. ఆ ప్రక్కన శిశుపాలుడు, జరాసంధుడు అని అందరి గురించి ద్రౌపదీదేవికి చెప్పి వీళ్లలో ఎవరు లక్ష్యాన్ని ఛేదిస్తారో వాళ్ళని నువ్వు వరించాలి అన్నాడు దృష్టజుమ్నుడు. రాజులందరూ తమదే విజయం అన్నట్లుగా మురిసిపోతున్నారు. తామంటే తామే గొప్ప అని తమలో తాము అతి విశ్వాసంతో ఉన్నారు ఒక్కొక్క రాజకుమారుడు. అప్పుడు ఆ బ్రాహ్మణ సంఘంలో కూర్చొనున్నటువంటి పాండవులని శ్రీకృష్ణ పరమాత్మ గుర్తించాడు. ఇదే కృష్ణుడికి పాండవులకి జరిగినటువంటి మొదటి సమాగమం. ఇంతవరకు వాళ్ళు చూసుకుందే లేదు. ప్రక్కనే ఉన్నటువంటి తన సోదరుడు బలరాముడికి ఈ విషయం చెప్పాడు. బలరాముడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకని వాళ్ళ మేనత్త పిల్లలు కదా. అందువల్ల కుంతీదేవి సాక్షాత్తు
వసుదేవుడి యొక్క సోదరీమణి, కృష్ణ బలరాములకి మేనత్త. ఇక రాజులు ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు. మత్స్యయంత్రములోని లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదీదేవికి చేయి పట్టుకునేందుకు ఉద్యుక్తులు అవుతున్నారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. స్వయంవరానికి వచ్చిన రాజులలో చాలామంది అక్కడ ఉన్నటువంటి ధనస్సును ఎక్కుపెట్టడానికే విఫల ప్రయత్నం చేశారు. అంటే ధనస్సే లేవలా వాళ్ళకి. ఆ విల్లును వంచటానికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కావటంలా. ఆ బద్ద వంచి అల్లెత్రాడు బిగించాలి, వంగటల్లా. ఈ విధంగా వాళ్ళు ఆశ అయితే ఉంది, అతిలోక సౌందర్యవతి అయినటువంటి ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలని. కొంతమంది వంచుతూ ఉంటే వంచినట్టే వంచుతున్నది, ఒక్కసారి పైకి లేస్తున్నది, తలకాయకి తగిలి అవతలపై పడుతున్నారు. ఈ విధంగా వింటి దెబ్బలు తిన్నటువంటి రాజులు మెల్లమెల్లగా జారుకొని వాళ్ళ యొక్క స్థానాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నారు. ఇంతలో చేది దేశపు రాజకుమారుడైనటువంటి శిశుపాలుడు వచ్చి ధనస్సును ఎత్తి దాన్ని నిలబెట్టలేక కింద పడిపోయాడు. జరాసంధుడు కూడా అదేవిధంగా కూలబడిపోయాడు. వెంటనే అభిమానంతో సభను విడిచి వెళ్ళిపోయాడు జరాసంధుడు. ఆ తర్వాత మద్రదేశ ప్రభు అయినటువంటి శల్యుడు కూడా పరాభవాన్నే చవి చూశాడు. ఇక లక్ష్యాన్ని ఛేదించాలనేటువంటి సంకల్పంతో ద్రౌపదీదేవిని పొందాలి అనేటువంటి ఉత్సాహంతో కర్ణుడొచ్చి ఆ ధనస్సును సమీపించాడు. కర్ణుడు లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని చేపడతాడు అని భావించారు పాండవులు కూడా. ఎందుకని? కర్ణుడు అంత బలం కలిగిన వాడే. విల్లు ఎక్కుపెట్టడానికి రాధేయుడు ఎప్పుడైతే ఉద్యమిస్తున్నాడో ద్రౌపది వెంటనే తీవ్రమైనటువంటి స్వరంతో నాహం వరయామి సూతం అన్నది. అంటే సూత జాతిలో పుట్టిన వాణ్ణి నేను వరించను అని గంభీరంగా గర్జించింది. కర్ణుడి యొక్క హృదయం తీవ్రంగా గాయపడింది. బాధపడిపోయాడు కర్ణుడు. కోపం వచ్చింది. ఆకాశంలో సూర్యుడి వైపు ఒక్కసారి దృష్టి సారించాడు. ధనస్సుని అక్కడే పెట్టేసి వచ్చి కూర్చున్నాడు. అయితే ఇక్కడ సూర్యుడి వైపు ఎందుకు దృష్టి సారించాడు కర్ణుడు అనేది అనుమానం. స్వయంవర మహాసభలో అందరూ వింటూ ఉండగా ద్రౌపదీదేవి కర్ణుణ్ణి సూతపుత్రుడు అని అవమానించింది. ఆ సంక్షోభాన్ని తట్టుకోలేక తన కన్న తండ్రి అయినటువంటి సూర్యుడి వైపు చూశాడు కర్ణుడు. అంటే, ఓ తండ్రి, నీవు ఆకాశంలో వెలిగిపోతున్నావు, కానీ నీ వరప్రసాదం వల్ల పుట్టినటువంటి నేను ఇక్కడ మానసికంగా నలిగిపోతున్నాను. నీ బిడ్డనైనటువంటి నాకు జరగవలసినటువంటి అవమానం ఇదేనా? ఓ భాస్కర, ఈ అవమానం నాది కాదు, నీదే. సూర్యపుత్రుణ్ణి అని చెప్పుకునే అదృష్టం నాకు లేకుండా చేసింది నీవే కదా. సూతపుత్రుడు అంటూ నన్ను అందరూ అవహేళన చేసే అవకాశాన్ని వాళ్ళందరికీ కల్పించింది నీవే అనేటువంటి ఒకానొక నిష్ఠూర భావనతోటి బహుశా కర్ణుడు సూర్యుడి వైపు ఆ విధంగా చూసి ఉంటాడు. ఇది కదా వాస్తవానికి. కర్ణుడు సూర్యపుత్రుడని, కౌంతేయుడని మహాభారత కథలో 5-6 మందికి క్షుణ్ణంగా తెలుసు.
వాళ్ళల్లో కర్ణుడు కూడా ఒకడు. కుంతీదేవి, కృష్ణుడు, భీష్ముడు వీళ్ళకి తెలుసు. అయితే కర్ణుడికి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు అనేది స్పష్టంగా లేదు, కానీ కర్ణుడికి తెలుసు అనేది మాత్రం వివాదం లేని విషయం. ఉద్యోగ పర్వంలో తనకు తెలుసు అని కర్ణుడే కృష్ణుడితో చెబుతాడు. మనం ముందు ముందు చూస్తాం. పైగా అలా తాను చెప్పినట్లు ఎవరితో కూడా చెప్పొద్దని కూడా మాట తీసుకుంటాడు. అదే కర్ణ సందేశం అనేటువంటి పేరుతోటి మనకి ఉద్యోగ పర్వంలో ఉంటుంది. కర్ణుణ్ణి కుంతీదేవే నదిలో విడిచిపెట్టింది అనేది కదా అందరి యొక్క అభిప్రాయం. వేదవ్యాసుడు కూడా అలాగే వ్రాశాడు. కానీ వ్యాసుడు కూడా చెప్పనటువంటి ఒక విషయాన్ని కర్ణుడు ఒక్కడే చెబుతాడు. ఏమిటది? సూర్యుడి యొక్క ఆజ్ఞ మేరకే కుంతీదేవి ఆ పుట్టినటువంటి పసిగుడ్డుని ఏటిలో విడిచిపెట్టింది. ఇది ఆదిత్య వచనాచైవ అంటాడు. ఈ కారణంగానే బాధాతప్త హృదయుడైనటువంటి కర్ణుడు సూర్యుడి వైపు చూశాడు. ఇది కర్ణుడి యొక్క విషయం. ఈ సందర్భంలోనే ద్రౌపది యొక్క విషయం మరొకటి ఉంది. అదొక కాల్పనిక అంశం, అంటే కల్పించింది. వ్యాసుడికి తెలియనటువంటి విషయాలు ఇవన్నీ. వ్యాసుడు రాయనివి ఎన్నో కల్పిస్తూ ఉంటారు. పాండవులు ద్రౌపదీదేవి సమేతులై శ్రీకృష్ణుడితో కలిసి అడవిలో విహారం చేస్తూ ఉంటారు. ఒక చెట్టుకు ఒకే పండు కాసి ఉంటుంది. దానవీర సూర కర్ణ అనే సినిమాలో ఈ దిక్కుమాలినటువంటి విషయం చూపించారు. ఘోరమైనటువంటి విషయం. అర్జునుడు ఆ పండు ఆరగించాలనే ఉద్దేశంతో బాణంతో కొడతాడు. పండు చెట్టు నుంచి విడిపోతుంది. అప్పుడు వెంటనే కృష్ణుడు, అయ్యయ్యో అదేమిటి అర్జున అలాంటి పని చేశావు? ఈ చెట్టు రోజుకు ఒకే ఒక పండు ఇస్తుంది, దాన్ని ఒక మహర్షి వచ్చి ఆరగిస్తాడు. ఈరోజు ఈ పండును నువ్వు కొట్టి కింద పడేస్తున్నావు. ఆ మహర్షి వచ్చి నేను శపించే అవకాశం ఉన్నది అన్నాడు కృష్ణుడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అనేది అర్జునుడి ప్రశ్న. ఎవరెవరి మనస్సుల్లో ఏ ఏ అతి రహస్యాలు ఉన్నాయో వాటిని బహిర్గతం చేస్తే కింద పడినటువంటి పండు మళ్ళీ చెట్టు కతుక్కుంటుంది అన్నాడు కృష్ణుడు. పాండవులందరూ వాళ్ళ వాళ్ళ మనస్సుల్లో దాక్కుని ఉన్నటువంటి నిగూఢ రహస్యాలు చెప్పారు కృష్ణుడికి. చివరగా ద్రౌపదీదేవిని కూడా అడిగాడు. నాకు కర్ణుడి మీద మనస్సు ఉంది అని చెప్పినట్లుగా చెప్పగానే వెంటనే పండు వెళ్ళి చెట్టుకు అతుక్కున్నట్టు ఒక కల్పిత కథ. ద్రౌపదీదేవి ఎక్కడ కర్ణుడి మీద మనస్సు లేదు లేదు లేదు. స్వయంవరంలోనే ఆమె నిష్కర్షగా చెప్పింది, నాహం వరయామి సూతం అన్నది కదా. సూతుణ్ణి నేను వరించనని చెప్పినటువంటి తల్లి ఈ విధంగా కోరుకుంటుందా? ఇలాంటి దిక్కుమాలినవన్నీ సినిమాల్లో చూపిస్తే అవే నిజం అనుకొని నమ్మే అవకాశం ఉంది పామరులైనటువంటి జనం. అందుకనే అది తప్పు అని చెప్పడానికి నేను ఈ సంఘటన ఈ సందర్భంలో మీతో మనవి చేసే ప్రయత్నం చేశాను. అయితే ఈ విధంగా ఎన్నెన్నో కథలు మహాభారతానికి సంబంధించి వ్యాసుడు చెప్పనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, భారతంలోకి చూపించారు. ఇవి ఎవడు కల్పించాడో తెలియదు, కానీ వాళ్ళు ఎంతటి వారైనా సరే క్షమార్హులు మాత్రం కాదు. పరమ పవిత్రమైనటువంటి ఉత్తమ పాత్రల మీద అజ్ఞానంతో కానీ అవివేకంతో కానీ ప్రఖ్యాతి సంపాదించాలనేటువంటి దుగ్ధతో కానీ బురద జల్లే ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా భయంకరమైన పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారని చెప్పాల్సిందే. అందుకనే అలాంటి సినిమాలు తీసిన వాళ్ళు చివరికి దిక్కుమాలిన చావు చచ్చారని మనందరికీ తెలుసు. ఇది స్వయంవర సమయంలోనే ద్రౌపది
నిష్కర్షగా తేల్చి చెప్పింది కదా, సూతపుత్రుణ్ణి నేను పరిణయం చేసుకోనని. ఇక మనస్సు పట్టమేంటి? ఇలాంటి అప్రస్తుతమైన అసందర్భమైనటువంటి అనర్థ విషయాలు చెప్పేవాళ్ళ యొక్క మనస్సులు ఎంత కలుషితమని అయి ఉంటాయో ఆలోచించండి. మూల గ్రంథాన్ని చూడకుండా, చదవకుండా ఇవన్నీ సత్యాలనే భ్రమించే ప్రమాదం లేకపోలేదు మామూలు వాళ్ళకి. అందువల్ల మనం ఈ విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత దుర్యోధనుడు లేచి ధనస్సును సమీపించాడు, ధనస్సును ఎక్కుపెట్టాడు, నారిని సంధిస్తూ ఉన్నాడు. ఇంతలో అతడికి వేళ్ల సందుల్లో ఒక గాయమైంది. ఆ నారి తగిలి వెంటనే కింద పడిపోయాడు. సభా ప్రాంగణంలో కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. సిగ్గుతోటి తిరిగి వెళ్ళి తన యొక్క ఆసనంలో కూర్చున్నాడు సుయోధనుడు. రాజకుమారులందరూ అయిపోయినారు. ఎవ్వరూ ధనస్సును సంధించలేకపోయారు. అప్పుడు బ్రాహ్మణ సమాజంలో కూర్చొని ఉన్నటువంటి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు లేచి నిలబడ్డాడు. వెంటనే ఆ బ్రాహ్మణ సంఘంలో కలకలం బయలుదేరింది. గొప్ప గొప్ప రాజులే సాధించలేనటువంటి ఈ కార్యం ఒక బ్రాహ్మణుడు సాధించగలుగుతాడా? ఎందుకొచ్చిన గొడవ? దీనివల్ల క్షత్రియులు బ్రాహ్మణుల పైన కోపిస్తారేమో అని కొంతమంది బెంగ పెట్టుకున్నారు. కొంతమంది అన్నారు, తప్పే ఉంది, వాళ్ళు ఎటూ సాధించలేకపోయారు కదా, మనవాడు ప్రయత్నం చేస్తున్నాడు, మనలో మాత్రం పరశురాముడు, అగస్త్యుడు లాంటి మహానుభావులు లేరా అని కొంతమంది అంటున్నారు. మనందరం కలిసి మన బ్రాహ్మణ బాలుడిని ఆశీర్వదిద్దాం, ఆ తర్వాత జరిగేది జరుగుతుంది అని కొంతమంది అంటున్నారు. వాళ్ళందరూ ప్రోత్సహించారు. అర్జునుడు కొదమ సింహంలాగా నడుస్తూ ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. ముందు ధనస్సుకు నమస్కరించాడు. ఇది వినమ్రత. మనస్సులో పరమేశ్వరుని ధ్యానించాడు. అంతే. ధనస్సును రెప్పపాటులో ఎక్కుపెట్టాడు. 5 బాణాలు సంధించాడు. అందరూ చూస్తూ ఉండగానే ఆ లక్ష్యాన్ని పడగొట్టాడు. వెంటనే ఆ మత్స్య యంత్రం లోపల ఉన్నటువంటి లక్ష్యం ముక్కలు ముక్కలై నేల మీద పడింది. అందరూ జయ జయధ్వానాలు పలికారు. వాద్య సంగీతాలు మారుమోగినాయి. ద్రౌపదుడు ఆనందంతో ఊగిపోయాడు. బ్రాహ్మణ సంఘంలో ఒక్కరు కూడా తమ ఆసనాల్లో కూర్చోలా. అందరూ లేచారు. తమ శాలువాలు చేత పట్టుకొని కొందరు జెండాలలాగా ఎగరేస్తే మరికొంతమంది వాళ్ళ యొక్క తలల మీద ఉన్నటువంటి ఆ తలల మీద చక్రాల్లాగా గుండ్రంగా తిప్పుతున్నారు కండవాళ్ళని. తెల్లటి పుష్పాలతో తయారైనటువంటి సువర్ణమయమైనటువంటి జయమాలని ద్రౌపదీదేవి చేతిలో పట్టుకొని వచ్చి అర్జునుడి యొక్క మెడలో వేసింది. సభ మొత్తం కోలాహలంతో నిండిపోయింది. ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి సభను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక భీముడు, అర్జునుడు మాత్రమే అక్కడ మిగిలారు. వాళ్ళు నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు. ద్రౌపదీదేవి అర్జునుడితో కలిసి అడుగులు వేసింది. ద్రౌపదిని అర్జునుడికిచ్చి వివాహం చేయాలని ద్రుపదుడు కూడా నిశ్చయించాడు. బ్రాహ్మణ బాలుడికి ద్రౌపదిని ఇవ్వడం ఏమిటని కొంతమంది రాజులు మాత్రం వ్యతిరేకించారు. ఇంతమంది క్షత్రియులు మేముండగా మమ్మల్ని కాదని ఒక బ్రాహ్మణుడికి ఇస్తావా అనేది వాళ్ళ ఉద్దేశం. వెంటనే చాలామంది రాజులు సభా మంటపాన్ని విడిచిపెట్టి వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోయారు. మనకెందుకులే ఇవ్వాలని. కొంతమంది మాత్రం ద్వేషంతో కత్తులు జుడిపిస్తూ అర్జునుడి మీదకి వెళ్ళారు. ఈలోగా ఒక పెద్ద చెట్టును పీకి
దాని ఆకుల్ని కాయల్ని నేల మీద రాళ్ళగొట్టి చేతపట్టుకొని అర్జునుడు పక్కనే వచ్చి నిలబడ్డాడు మన భీమయ్య. అర్జునుడిపైకి రాజులు విజృంభించేసరికి బలరాముడు కూడా కలత చెందాడు. శ్రీకృష్ణుడు అన్నయ్యను వారించాడు. అన్నయ్య, మత్స్య యంత్రాన్ని ఛేదించినటువంటి వీరుడు అర్జునుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మహావృక్షాన్ని పెకలించి దాన్ని చేతబట్టుకొని ప్రళయకాల రుద్రుడిలాగా నిలబడ్డాడే, అతడు నిస్సందేహంగా భీముడే. భీమార్జునులను ఈ రాజులు ఎదుర్కోవటం అసాధ్యం. నువ్వు చూస్తూ ఉండన్నయ్య, అంతగా అవసరమైతే అప్పుడు మనం రంగప్రవేశం చేద్దాం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శల్యుడు భీముడిని ఎదుర్కొన్నాడు, కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు విడిచిపెట్టే తీక్షణమైన బాణాలని కర్ణుడు తట్టుకోలేకపోతున్నాడు. కర్ణుడు కూడా అర్జునుడి మీద బాణాలు వేస్తున్నాడు. అయితే కొద్దిసేపటికే కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేయలేక విరమించేశాడు. అది చూసి కొంతమంది బ్రాహ్మణులు అవసరమైతే మనం కూడా ఈ రాజకుమారులను ఎదిరిద్దామని వాళ్ళ భుజం మీద ఉన్నటువంటి ఉత్తరయాలు తీసి నడుములు కట్టుకొని రెడీ అయినారు. ఈలోగా పోరాటం ఆగిపోయింది. మళ్ళీ వాళ్ళు ఆ కండవాలు ఊడదీసి భుజాన వేసుకున్నారు. భీముడు 2 చేతులతో శల్యుడిని పైకెత్తి విసిరి భూమి మీద కొట్టాడు. నడుము ఇరిగినంత పని అయింది శల్యుడికి. అప్పుడు బ్రాహ్మణ సమాజం అంతా అర్జునుడిని అభినందిస్తూ జయ జయధ్వానాలు చేసింది. అప్పుడు అక్కడ రాజులు ఆలోచించారు, ఈ శల్యుడు కర్ణుడే వీళ్ళని ఎదిరించలేకపోయారు, మనమెంత, మన బతికెంత, వీళ్ళు సామాన్య బ్రాహ్మణ కుమారులు కాదు, ఇంతకీ వీళ్ళెవరో ముందుగా తెలుసుకోవాలి, ఆ తర్వాతే ఏ యుద్ధమైనా చేయాలి అని పరస్పరం సంభాషించుకొని మెల్లగా సభాభవనం నుండి జారుకున్నారు. అక్కడ బిడ్డలు ఇంకా ఇంటికి రాలేదని కుంతీదేవి అనేక విధాలుగా ఆలోచించి ఆవేదన చెందుతోంది. తల్లి మనసు కదా, పాండవులకు ఎవడైనా కీడు తలపెట్టారేమో అని ఆమె మనస్సులో కుమిలిపోతోంది. ఈలోగా ద్రౌపదీదేవిని వెంట పెట్టుకొని భీమార్జునులు కూడా వచ్చారు. అమ్మా, భిక్ష తెచ్చాము అన్నారు. చూడండి, ఇంటి లోపల ఉంది కుంతి, నాయన అందరూ కలిసి పంచుకోండి అన్నది. బయటికి వచ్చి చూసేసరికి కుంతీదేవికి ద్రౌపదీదేవి కనపడింది. కుంతి ఆశ్చర్యచకితురాలైపోయింది. తన నోటు నుండి బయటికి వచ్చినటువంటి అనుచితమైనటువంటి మాట కదా అనుకున్నది. చాలా బాధపడింది. ధర్మరాజును పిలిచింది. నాయనా, మీరు భిక్ష అన్నారు, నేనేమన్నా పంచుకోమన్నాను సమానంగా, చూస్తే ఈమె కన్యామణి, అందువల్ల అందరినీ కలిసి పంచుకోమన్నటువంటి ఒక అనుచిత వాక్యాన్ని నేను పలికాను. అయితే నా మాట అసత్యం కావడం నాకైతే ఇష్టం లేదు. అట్లా అని ద్రౌపదికి ధర్మమీమాంస కూడా రాకూడదు. ఏం చేయాలో చెప్పు నాయనా, నువ్వు ధర్మాత్ముడివి అన్నది కుంతి. ధర్మరాజు ఆలోచించాడు. అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదీదేవిని పొందాడు. పైగా ద్రౌపది అర్జునుడికి సరి అయినటువంటి జోడు. అగ్నిహోత్రుడు సాక్షిగా ఈ ద్రుపదరాజ పుత్రిక అయినటువంటి ద్రౌపదీదేవి అర్జునుడు ధర్మపత్నిగా గ్రహించడమే న్యాయం అన్నాడు ధర్మరాజు. అప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నయ్య, జ్యేష్ఠులు 2 ఉండగా 3వ వాడు వివాహం చేసుకోవటం అనేది అనార్యుల యొక్క సంప్రదాయం కానీ ఆర్యులు చేసే పని కాదు. ముందు మీ ఇద్దరికీ వివాహం కావాలి, ఆ తర్వాత మాత్రమే నాకు వివాహం అవుతుంది. నా తర్వాత నకుల సహదేవులకు పెళ్ళి అవుతాయి. ఏది ఏమైనా మేమందరం నీ యొక్క ఆజ్ఞాబద్ధులమే.
నువ్వు ఎలా చెబితే అట్లా చేస్తాం. ఇది అర్జునుడి మాట. ఓ జనమేజయ మహారాజా, ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. ధర్మరాజు యొక్క ఆలోచన తరంగాలని ముందుకు పోనివ్వకుండా స్మృతి కెరటాలు అడ్డు తగులుతూ ఉన్నాయి. గతంలో వేదవ్యాసుడు చెప్పిన విషయాలు మనస్సులో కదులుతూ ఉన్నాయి. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాడు ధర్మరాజు అని వైశంపాయనుడు చెప్పగానే జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, ఓ మహాత్మా, వ్యాసుడు చెప్పినటువంటి ఆ విషయాలేంటి? ద్రౌపది స్వయంవరాన్ని గురించి వ్యాసుడు ముందుగానే చెప్పాడా? చెబితే ఏం చెప్పాడు? నాకు వెంటనే చెప్పండి అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు వైశంపాయనుడు, పాండవులు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు వ్యాసుడు వచ్చాడు. మనం చెప్పుకున్నాం గతంలో. కుశల ప్రశ్నలు అయిన తర్వాత అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు, చిత్ర విచిత్రమైనటువంటి విషయాలు పాండవులకు చెప్పాడు. ఆ సందర్భంలో ధర్మరాజా, పూర్వం చాలా రోజుల క్రితం ఒక మహర్షి కుమార్తె సకల సద్గుణ రాశి అయి ఉండి కూడా భర్తను పొందలేకపోయింది. బాధాతప్త హృదయంతో ఆ స్త్రీ మహేశ్వరుణ్ణి మనస్సులో ఉంచుకొని ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టింది. ఆమె తపస్సు ఫలించింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అమ్మా, నీకేం వరం కావాలి కోరుకో, ఇస్తానన్నాడు. ప్రభు, ధన్యురాలిని, నా జన్మ సార్థకమైంది అని పరవశించిపోయి నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి అని ఉద్వేగంతో 5 సార్లు పలికింది. అప్పుడు అట్లాగే నీకు వరం ఇస్తున్నాను, కురువంశీకులు 5 నీకు భర్తలవుతారు. నీవు గొప్ప కీర్తిని పొందుతావు, వాళ్లకు కూడా గొప్ప కీర్తిని ఆర్జించి పెడతావు అని పరమేశ్వరుడు దీవించాడు. వెంటనే ఆ మగువ, హే మహేశ్వర, ఇదేమిటి? ఒక స్త్రీకి 5 భర్తల? నాకు ఒక్క భర్తే కావాలి అంది ఆ ముని కుమార్తె. ఓ కళ్యాణి, నువ్వు భర్త కావాలి అని 5 సార్లు చెప్పావు కాబట్టి నీకు 5 భర్తలు వస్తారు. నువ్వు విచారించద్దు. దానివల్ల నీకు ఏ కళంకం రాదు. పంచకన్యలలో ఒకదానివై విఖ్యాతిని కూడా పొందుతావు అన్నారు. తార, మండోదరి, సీత, అలాగే ఈ ద్రౌపదీదేవి, వీళ్ళంతా పంచకన్యామణుల్లో ఉన్నారు. ఓ ధర్మరాజా, ఆమెయే ప్రస్తుతం ద్రౌపదుడి యొక్క కుమార్తె ద్రౌపదిగా పుట్టి ఉన్నది. మీరు 5 ఆమెను భార్యగా పొందండి అని వ్యాసుల వారు చెప్పాడు. ఈ అపూర్వమైనటువంటి గాథ ధర్మరాజు యొక్క జ్ఞాపకాలలో మరొక్కసారి మెదిలింది. వెంటనే అమ్మతో అన్నాడు, తల్లి, నీ మాట ఏనాడు వృధా పోదు. ద్రౌపదీదేవి 5 మందికి భార్య అవుతుంది అన్నాడు. అంతేకాదు, ఆమెను చూడగానే మా అందరి మనస్సులు కదిలినాయి. ఇది కదా దైవ సంకల్పం అంటే. మిగతా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ మాటకి. ధర్మరాజు అన్నటువంటి మాటలు ద్రౌపదీదేవి కూడా విన్నది. అయినా ఆమెలో ఏ విధమైనటువంటి కలవరం కలగల. అంతేకాదు, అధర్మ భయం కూడా ఆమె మనస్సులోకి రాల. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆమె యొక్క అంతఃకరణ ప్రశాంతంగా ఉంది. ఈలోగా బలరాముడు, కృష్ణుడు అక్కడికి వచ్చారు. పాండవులను గుర్తుపట్టి కుశలం అడిగారు. మేనత్త కుంతీదేవికి నమస్కారం చేశారు. అప్పుడు ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. కృష్ణ, మేము రహస్యంగా చరిస్తున్నామే, మమ్మల్ని ఎలా గుర్తుపట్టగలిగావు
అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, అగ్నిని దాచాలని ఎంత ప్రయత్నించినా అది ప్రకటితమవుతూనే ఉంటుంది అన్నాడు శ్రీకృష్ణుడు. నిజమే కదా, అగ్ని సదృశంగా వెలిగిపోతున్నారు. ఏ వేషం ధరిస్తే మాత్రం ఆపగలుగుతారా? ఓ పాండుకుమారులారా, స్వయంవర సభా మంటపంలో మేము చూసినటువంటి అద్భుత కార్యాలు మీరు తప్ప మరొకరు చేయగలరా? మీరందరూ క్షేమంగా ఉన్నారు, అది మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దుష్టుడైనటువంటి దుర్యోధనుడి యొక్క పన్నాగాలన్నీ విఫలం చేయగలిగారు, మీకు శుభం కలుగుతుంది అని పలికి బలరామకృష్ణులు ఆ ప్రదేశం నుండి తొందరగా వెళ్ళిపోయారు. భీమార్జునులు ద్రౌపదీదేవిని వెంట పెట్టుకొని వెళ్ళేటప్పుడు తన సేవకులను కొంతమందిని గూఢచారులుగా నియమించాడు దృష్టద్యుమ్నుడు. మరి ఎవడో ఒక అనామకుడు తీసుకుపోతే ఎట్లా తమ చెల్లెల్ని? పాండవుల నగరంలో భిక్ష కోసం రావడం, దాన్ని వాళ్ళు పంచుకొని భుజించడం, భోజనం తర్వాత అన్నదమ్ములు మాట్లాడుకునేటువంటి మాటలు, ధర్మచింతన, అస్త్రశస్త్రాల ప్రయోగ మర్మాల గురించి మాట్లాడుకోవటం, ఆ తర్వాత వాళ్ళు నిద్రించిన పద్ధతి అన్నీ స్వయంగా చూసి ఆచారులు దృష్టద్యుమ్నుడికి చెబితే ఆ విషయాలన్నీ తండ్రి అయినటువంటి ద్రుపద మహారాజుకి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఓ తండ్రి, మన ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నది ఎవరో అని మాత్రం నువ్వేం బాధపడద్దు. వాళ్ళు అసమానమైనటువంటి వీరులు, అసహాయ శూరులు. నేను వాళ్ళని వెంబడించి సమాచారాన్ని సేకరించాను. వాళ్ళ 5 అన్నదమ్ములు. వాళ్ళకి అగ్నిసమ తేజోవంతి అయినటువంటి ఒక తల్లి కూడా ఉన్నది. ఓ నాన్న, పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకున్నారని మనం విన్నాం కదా. ఆ వీరుడు మత్స్యయంత్రాన్ని ఛేదించినటువంటి తీరు చూస్తే అతడు సాక్షాత్తు అర్జునుడేనేమో అని నాకు అనిపిస్తోంది. వాళ్ళ 5 పంచపాండవులే. ఆమె వాళ్ళ తల్లి కుంతీదేవియే, ఇందులో అనుమానం లేదన్నాడు. ద్రౌపదుడు పాండవులందరినీ, ద్రౌపదీదేవిని, కుంతీదేవిని ఆహ్వానించడానికి కొంతమందిని పంపించాడు. వాళ్ళలో దృష్టద్యుమ్నుడు కూడా వెళ్ళాడు. రథాలు పంపించాడు, 5 రథాలు. కుంతి, ద్రౌపది, పాండవులందరూ బయలుదేరి ఆ రథాలు ఎక్కి ద్రౌపద మహారాజు మందిరానికి చేరుకున్నారు. అక్కడ బంగారపు సింహాసనాల మీద ఆసీనులైనారు. ద్రౌపదీదేవి రాణిగారి మందిరంలోకి వెళ్ళింది కుంతితో పాటు. ద్రౌపదుడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మీరెవరో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం గొప్ప వీరులు అనేది మాత్రం మాకు అర్థమవుతోంది. మీ యొక్క సుగుణశీలాలు బాగా ప్రకాశిస్తూ ఉన్నాయి, కానీ మీ యొక్క కులగోత్రాలు మాకెవరికీ తెలియలేదు. దివ్యకాంతులు వెదజల్లేటటువంటి మీరు బ్రాహ్మణ రూపంలో కనిపిస్తున్నటువంటి దేవతల, మీకు అభ్యంతరం లేకపోతే మా హృదయాలని అనుమానరహితంగా మార్చడం కోసం దయచేసి మాకు చెప్పండి అని వినమ్రంగా అడిగాడు ద్రుపద మహారాజు. అప్పుడు ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ద్రుపద మహారాజా, మీ యొక్క మనోభీష్టం సిద్ధించింది అని మీరు నమ్మండి. సందేహము అనేటువంటి మేఘాలను దూరం చేసుకొని సంతోష ప్రకాశంతో సూర్యుడిలాగా మీరు ప్రకాశించండి. మేము క్షత్రియులమే, పాండుభూపతి అయినటువంటి పాండురాజు కుమారులం. నేను కుంతీదేవి యొక్క ప్రథమ పుత్రుణ్ణి. నన్ను యుధిష్ఠిరుడు అంటారు. నా పేరు యుధిష్ఠిరుడు అని చెప్పుకోకూడదు, ఎప్పుడు నన్ను యుధిష్ఠిరుడు అంటారు. వీళ్ళిద్దరూ భీమార్జునులు, వాళ్ళిద్దరూ నకుల సహదేవులు. ఈ 4 నా తమ్ముళ్ళు. మేము పంచపాండవులం. మీ పుత్రిక ద్రౌపదితోటి అంతఃపురంలోకి వెళ్ళినటువంటి
మా తల్లి కుంతీదేవి కుంతి భోజన యొక్క పుత్రిక. ఓ రాజా, మీ పుత్రిక అనేటువంటి ఒక కమలం ఒక సరోవరం నుండి మరొక సరోవరంలోకి ప్రవేశించబోతోంది అని మీరు భావించవచ్చు అని తమ యొక్క వంశ గౌరవాన్ని, ప్రతిష్టని ఇనుమడింపజేస్తూ భావగర్భితంగా చెప్పాడు ధర్మరాజు. ద్రౌపది యొక్క నేత్రాలు ఆనంద బాష్పాలు కమ్ముకున్నాయి. మాటలు ఆగిపోయినాయి. కాసేపు ఆనందంతో మైమరిచిపోయింది, పరవశించిపోయింది మనస్సు. మాటలకు అందనటువంటి ఒక మమత ఆయన మనస్సును లాలిస్తూ ఉన్నది. తన అదృష్టానికి పొంగిపోతూ పదే పదే మనస్సులో భగవంతుడికి నమస్కరించుకుంటూ ఉన్నాడు ద్రౌపద మహారాజు. ఎందుకని? తన కోరిక నెరవేరింది. కరిగిపోయినాయి అనుకున్నటువంటి కలలు ఒక్కసారి కాలం నమ్మలేని విధంగా నిజమయ్యేసరికి ద్రౌపది యొక్క ఆనందానికి అవధులు లేవు. తన యొక్క కలలన్నీ ఫలించాయి. తాను ఏ మహాత్ముడి కోసం తన కూతురిని కన్నాడో, యజ్ఞగుండంలో నుంచి ఉద్భవింపజేశాడో, ఆ మహాత్ముడికే కట్టబెట్టేటటువంటి అదృష్టం తనకు పట్టింది కదా. ఇది కదా అద్భుతమైనటువంటి విషయం. ఇక రేపటి రోజు ద్రౌపదీదేవి యొక్క కళ్యాణ వైభవాన్ని, ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, ఎందుకు ఆమె 5గురిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇటువంటి విశేషాలతోటి రేపటి రోజు కలుసుకొని శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునేది మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి.